కూటమి ప్రభుత్వ పాలనలో ఏ వర్గానికి మంచి జరగడం లేదని మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఐటీ కంపెనీల ముసుగులో ప్రజల ఆస్తులను దారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నేతలపై కేసులు పెట్టడం, అప్పులు చేయడం మినహా కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. రియల్ ఎస్టేట్ కంపెనీకి భూములు కట్టబెట్టడం వెనుక మతలబేంటని ప్రశ్నించారు. సత్వా కంపెనీకి భూములు కేటాయించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ సత్వా డెవలపర్స్, సల్వార్పురియా సత్వా అనేటువంటి ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థ ఇటు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, పూణే లేకపోతే ఇతరితర రాష్ట్రాల్లో వారు రియల్ ఎస్టేట్ చేస్తూ కమర్షియల్ స్పేసెస్ని నిర్మాణం చేస్తూ వాటిని అద్దెకిస్తూ చేసినటువంటి ఒక సంస్థ. విశాఖపట్నంలో ఏదైతే హిల్ నెంబర్ 4 మన రిషికొండ దగ్గర 30 ఎకరాలు ఈ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థకి తక్కువ ధరకి భూములు కేటాయించేటువంటి కార్యక్రమం చేసింది. ఎప్పుడు ఏ నెలలో? ఇది ఆగస్టు 1వ తారీఖున. అక్కడ ప్రభుత్వం తాలూకా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వాల్యూ లేదా ఏపీఐసి వాల్యూ దాదాపు 12 నుంచి 14 కోట్ల రూపాయలు ఎకరం. మార్కెట్ వాల్యూ అయితే దాదాపు 30 నుంచి 40 కోట్ల రూపాయలు వాల్యూ చేసేటువంటి ఎకరం భూమి అది. అలా 30 ఎకరాల భూమిని ఆ సంస్థకి కేటాయించింది. ఎంతకి? 1,50,00,000 రూపాయలకి. అంటే 30 ఎకరాలు అంతా కలిపి 45 కోట్ల రూపాయలకి ఈ సంస్థకు కేటాయిస్తూ ఈ సంస్థ 25,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఈ సంస్థ కల్పించదు. ఈ సంస్థ బిల్డింగులు నిర్మాణం చేసుకొని అద్దెలకు ఇచ్చుకునేటువంటి సంస్థ అది. దీని మీద 1,200 నుంచి 1,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పి జీవో కాపీలో పెట్టారు. సహజంగా ఏపీఐసి ల్యాండ్ అలాట్మెంట్ ఎందుకు సంబంధించినటువంటి శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అవకాశం నాకు వచ్చింది. దాని మీద ఉన్నటువంటి అవగాహనతో మీ అందరికీ మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. 90 రోజుల్లో ఏదైతే వారు ఏ రేటుకి అయితే వారికి ఫిక్స్ చేస్తామో ఆ ఫిక్స్ చేసినటువంటి ఆ మొత్తాన్ని ఆ 90 రోజుల్లోపు ఎవరికైతే అలాట్ చేస్తామో ఆ సంస్థ ఏపీఐసికి ప్రభుత్వానికి డబ్బులు కట్టాల్సినటువంటి బాధ్యత ఆ సంస్థది. ఇది 30 ఎకరాలు, మార్కెట్ వాల్యూ దాదాపు 1,500 కోట్ల రూపాయలు. ప్రభుత్వ వాల్యూ తీసుకున్నా దాదాపు 450 కోట్ల రూపాయలు. అలాంటిది 45 కోట్ల రూపాయలకి ఇచ్చారు. 45 కోట్ల రూపాయలని 3 నెలల్లో కట్టాల్సినటువంటి ఇది ప్రొసీజర్. ఏ సంస్థ అన్నా నువ్వు ఒక 500 గజాలు కొనుక్కున్నా, ఒక 5 ఎకరాలు కొనుక్కున్నా, ఎకరం కొనుక్కున్నా, ఏదైనా సంస్థ పెడతామని చెప్పినా నీకు ఇచ్చేటువంటి సమయం 90 రోజులు మాత్రమే. ఈ సంస్థకి ఆగస్టు 1వ తారీఖున ఇస్తే సెప్టెంబర్ 1, అక్టోబర్ 1, నవంబర్ 1 కల్లా కట్టాలి.